ఎన్టీఆర్ గారు కెరీర్ స్టార్టింగ్లో ఎక్కడ ఉండేవాళ్ళండి? చెన్నై వచ్చాక అసలు నాకు అంతగా గుర్తులేదు. అదే మీ నాన్నగారు చెప్పడం కానీ వీళ్ళు చెప్పడం కానీ అంటే విజయరాఘవాచారి రోడ్డు చిరంజీవి గారు అక్కడే ఉండేవాళ్ళు అనేవాళ్ళు. విజయరాఘవాచారి రోడ్లో ఐ థింక్ రంగారావు ఉన్నారు, రామారావు ఉన్నారా అని తెలియదు. రామారావు గారు ఇటుపక్క ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ రామారావు గారు విజయరాఘవాచారి రోడ్లో లేరు అనుకో. ఇప్పుడు అప్పట్లో మాయాబజారు స్క్రిప్ట్ కొన్ని పుస్తకాలు కూడా వచ్చినాయి కదా, సినిమా స్క్రిప్ట్లు కొన్ని పుస్తకాల రూపంలో వచ్చినాయి. అట్లా మాయాబజారు స్క్రిప్ట్ కూడా అవన్నీ వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి. బికాజ్ అన్ఫార్చునేట్లీ నేను అంటే ఫిలిం యాక్టివిటీ నిలిపేసిన తర్వాత నేను వెతికాను ఈ స్క్రిప్ట్ బుక్స్ కోసం. అప్పటికే అందరూ వాళ్ళు అదే తీసుకొని వెళ్ళిపోయినారు ఆ ఫైల్స్ అన్ని బుక్స్. కానీ ఒకటి మటుకు విన్నాను, కొన్ని స్క్రిప్ట్స్ వేరే వ్యక్తులు కొంతమంది వేశారు, కొన్ని పుస్తకాల రూపంలో కొన్ని వచ్చినాయి. మేమే వేసాం. అదే షావుకారు మళ్ళీ ఇవన్నీ కొన్ని సినిమాలు స్క్రిప్ట్లు విజయ్ చిత్రలో సీరియల్గా కూడా వేసాం మేము. ఈ పూణేలో ఫిలిం అక్కడ కొన్ని స్క్రిప్ట్స్ ఇచ్చున్నారు అనేసి విన్నాను. కానీ అది కనుక్కోవాలి అక్కడ ఏమైనా ఉన్నాయా విజయవాహినిది. అలా సెట్స్ ఫొటోస్ మీరు మాయాబజార్ సెట్ వేశారు, ఆ ఫొటోస్ కానీ ఆ ఫొటోస్ ఏమైనా ఉన్నాయండి అసలు అప్పటివి? ఫొటోస్ ఉన్నాయి, దట్ ఈస్ ఫిలిం నెగటివ్స్ ఉన్నారు. కానీ ప్రింట్స్ కింద అవన్నీ అప్పటికే అదే ఐ మీన్ ఈ ఆల్బమ్స్ వీటి కింద ఒక్కొక్కరు తీసుకొని పోవడం. అది మేము ఎక్కడ దాన్ని సేవ్ చేసి పెట్టలేదండి. ఇప్పుడు మాయాబజార్ సినిమాని దాదాపు చాలాసార్లు చేశారు, శశిరేఖపర్ణి అని రకరకాలుగా 6-7 సార్లు వచ్చినట్టు ఉంది సినిమా కదా. ఇప్పుడు మళ్ళీ మాయాబజార్ చేసిన జనం చూస్తారండి? అంటే అదే టెక్నికల్గా ఇన్ కేస్ ఇప్పుడు బాహుబలి అని వచ్చింది, అదేమిటండి పాత సినిమాలు కలయికే కదా ఆయన. కానీ బ్రహ్మాండంగా టెక్నికల్గా స్పెషల్ ఎఫెక్ట్స్తో వీటితో తీయడంతో ఏదైనా అండి ఆడియన్ ఒక నిమిషం రెస్ట్లెస్గా ఉండకూడదు. సీట్లో కూర్చుంటే లేచి బయటకు వచ్చేంత వరకు ఫుల్గా ఇన్వాల్వ్ కావాలి. దట్ ఈస్ వేర్ దట్ మేక్స్ అదే పిక్చర్ సక్సెస్ కావడానికి అది. సో అట్లా తీయగలిగితే ఏ పిక్చర్ అయినా, ఇప్పుడు పాతాళ భైరవి తీయచ్చు, మాయాబజారు తీయచ్చు, తప్పేం లేదు. బికాస్ కానీ పాతాళ భైరవి తీసినా మళ్ళీ హిందీలో పెద్దగా ఆడినట్టు లేదు కదా. అది ఆర్టిస్ట్ అదే చాయిస్ అండి. బికాజ్ దానికి ఎప్పుడండి సక్సెస్ఫుల్ మూవీకి అన్నీ కలిసి రావాలండి. ఆర్టిస్టు అదే ఉండాలా, కరెక్ట్గా అదే సెలెక్ట్ చేయాలా, దాని తగ్గట్టు స్క్రిప్టు బాగుండాలా, డైలాగ్స్ ఉండాలా. సో అన్నీ కలిస్తేనే కానీ మనకి ఏదైనా సరే వంటలో కూడా ఏదైనా తగ్గితే అది మనకి రుచే పోతుంది కదా. మరి సావిత్రి గారు జీవితాన్ని ఉదాహరణ తీసుకుందామండి. అలాగే నాగి గారి జీవితం కూడా విషాదంగా ముగిసింది, సావిత్రి గారి జీవితం విషాదంగా ముగిసింది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు మీకు కానీ మీ నాన్నగారు కానీ ఎలాంటి ఫీలింగ్స్ ఉండేవండి? తప్పకుండా అండి. బికాజ్ వీళ్ళందరూ ఆ విధంగా తీసుకుంటే నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, శోభన్ బాబు కానీ, కృష్ణ కానీ, వీళ్ళందరూ జాగ్రత్త పడ్డారు. వీళ్ళని చూసి ఇప్పుడు శివరావు కానీ, చంద్రబాబు కానీ టైమిల్లో ఎంత పాపులర్ అయినారండి. వాళ్ళందరూ ₹1,00,000 మా హీరోల కన్నా కూడా ముందు వాళ్ళు తీసుకున్నారు. అట్లాంటి వాళ్ళు చనిపోయినప్పుడు నాగేలాగా ఏమీ లేకుండా పోయినారు. దట్ ఈస్ వేర్ అది డెఫినెట్గా ఒక లెసన్ అండి. జాగ్రత్త పడాలనేది డబ్బు విషయంలో మటుకు ఎంతో జాగ్రత్తగా ఉండాలా, క్యారెక్టర్ జాగ్రత్తగా ఉండాలా. ఈ రెండు జాగ్రత్తగా ఉంటే తప్పకుండా సేఫ్గా ఉంటారండి. ఈ రెండు దెబ్బతిన్నాయంటే ఏదో అనుభవించాల్సింది అది వేరే. ఇలాంటి విషయాలు మీ నాన్నగారు చెప్పేవాళ్ళండి? తప్పకుండా అండి. నాయన ఎప్పుడు అదే నేను చెప్తున్నాను చూడండి, నాయన కానీ చెక్కన్న కానీ ఆ సింప్లిసిటీ, హ్యూమిలిటీ అనేది నాయన ఎవరికైనా వస్తే ఆహ్వానించినప్పుడు కానీ, అదే రిసీవింగ్లో కానీ, పంపించేటప్పుడు కానీ ఎంత వంగి నమస్కారం పెట్టేవారు. అది అందరికీ వింతగా ఉండేది. అంత హ్యూమిలిటీ
I don't think you can find in anybody. See, that is why even whether it is అదే రజనీకాంత్ అయినా కూడా లేటర్ ఏజెస్లో నాయన్ని నాయన అని పిలిచాడు. అదే నాయన దగ్గర అడిగాడు, అయ్యా నేను మిమ్మల్ని నాయన అని పిలవచ్చా అనేసి. అట్లా ఆ రెస్పెక్ట్ తానుగా జనరేట్ అవుతుంది. ఒక వ్యక్తిని చూస్తే ఈ మర్యాద ఇవ్వాలనిపిస్తుంది కదా, మనం అడిగి తెచ్చుకునేది కాదు మర్యాద. సో ఆ పద్ధతిలో మమ్మల్ని కూడా అలాగే పెరగమన్నాడు. ఇప్పుడు చక్రపాణి గారు మరి డైరెక్షన్ చేయడానికి చాలా లేట్గా చేశారు, ఎందుకనండి? చెక్కన్న బికాజ్ ఆయన డైరెక్షన్ కూడా అది యథేచ్ఛగా జరిగిందే కానీ అది ప్లాన్డ్గా జరగలేదు. ఏదో అందరూ మీరు చేయండి అంటే చేశారు ఆయన, అంతేగాని ఆయన ఏదో చెయ్యాలా అని ఆయన ఎప్పుడు వెనక్కు ఉండేవారండి, ఎప్పుడు ముందుకు రారు. అంటే ముందు కనపడ్డు, బట్ వెనక్కు ఉండే ఆడిస్తాడు ఆయన ఏదైనా కూడా. సో అదే ఆయన అలవాటు. మీ నాన్నగారు కూడా ఇప్పుడు మా అన్నయ్య గారు బిఎన్ రెడ్డి గారు లాగా డైరెక్షన్ చేసి మంచి డైరెక్టర్గా పేరు తెచ్చుకోవాలని ఒక సినిమా చేశారు. అది కూడా కంప్లీట్గా లాస్ట్ 2 రీల్స్ చేయలేకపోయినారు బికాజ్ హీ హ్యాడ్ ఎ సెట్ బ్యాక్, హెల్త్ ఆరోగ్యం దెబ్బతింతో. మన చాణక్య గారు ఫినిష్ చేశారు. అప్పుడు చాణక్యేమో తాపి చాణక్య ఎంజీఆర్కి సినిమా తీస్తూ ఉన్నాడు, డైరెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఎంజీఆర్ నాయనకి ఒళ్ళు బాగాలేదని తెలిసి ఈ సినిమా ఫినిష్ చేయడానికి కోసం అనేసి ఆయన్ని పంపించి 2 వారాలు సినిమా వాళ్ళ నిలిపేసి వాళ్ళ సినిమా ఆయన్ని ఇక్కడ పంపించి ఇది ఫినిష్ చేసుకొని తర్వాత ఆయన మళ్ళీ మొదలుపెట్టాడు. కానీ నాయన ఏం చేశారంటే తాపి చాణక్యకే పేరు ఇచ్చారు డైరెక్టర్గా. సో అది షావుకార్ తెలుగులో తమిళ్లో ఎంగబిట్టి పెన్ అనేసి దానిలోనే విజయ నిర్మలని ఇంట్రడ్యూస్ చేశారు. షావుకార్ జానికి ఎట్లా పేరు వచ్చిందో ఇక్కడ విజయ నిర్మల అనేసి ఆమె పేరు ఇచ్చారు. ఓకే, మీ నాన్నగారి విజయ బ్యానర్ వారు చాలా మంది పరిచయం అయ్యారు కదండి. అది విజయ బ్యానర్ మరి అదే అంటే అదృష్టం అని అనుకోవాలి. కానీ సాధారణంగా ఎదిగిన వాళ్ళు వెనక విషయాల మూలాలు గుర్తుంచుకోరు సాధారణంగా. అప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? అది మానవ సహజం అండి. బికాజ్ ప్రతి దీనిలో జనరేషన్లో మనం చూసేది ఏంటంటే సక్సెస్ రాను దానికి మనమే కారణం చెప్పారు కదా 3 సూత్రాలు అనుకుంటాం. కానీ ఒకరి వల్ల మనం ఈ స్థితికి వచ్చామనేది 6 నిమిషంలో మనకి మర్చిపోతాం. బికాజ్ అది అహంకారం అనేది ఉంది చూడండి, అది కళ్ళను కప్పి పెట్టేస్తుంది. దట్ ఈస్ నాయన కానీ చెక్కన్న కానీ దీన్ని పూర్తిగా నమ్మారండి. బికాజ్ ఎవరైనా సరే, ఎంత డబ్బు ఉండే వాళ్ళైనా సరే, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇచ్చారు, లేని వారికి కూడా అదే రెస్పెక్ట్ ఇచ్చారు.